ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల నెల 1వ తేదీ పెన్షన్ పంచే కార్యక్రమం చేపట్టాము. దానిలో భాగంగా పొద్దున్నే 39వ డివిజన్లో వడ్డూర్ల కాలనీలో పంచడం జరిగింది. అలాగే ఇక్కడ 26వ డివిజన్లో హమాలి కాలనీలో పంచడం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 మందికి, ఇంట్లో 5 మంది వికలాంగులే, దాదాపు ఒక్కొక్కరికి 6,000 రూపాయలు, అంటే ఇంటికి 30,000 రూపాయలు. అలాగే ఇంకో వాళ్ళ మదర్ కానీ ఒక ఆమె, మొత్తం ఆమెతో కలిపి 6 మందికి, అంటే ఇంటికి ఒక ఇంట్లోనే 36,000 రూపాయలు నెల నెల పెన్షన్ పంచడం జరుగుతూ ఉంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖు చేపట్టడం జరుగుతూ ఉంది. ఒకవేళ 1వ తారీఖు హాలిడే అయితే ముందు రోజే 31వ తేదీనే ఇంటింటికి పెన్షన్స్ చేయడం జరుగుతుంది. గతంలో పెన్షన్స్ దాదాపు 2 రోజులు పంచేవాళ్ళు. కేవలం ఒక్క రోజు లోపలనే, సాయంత్రం లోపల దాదాపు 95%, మధ్యాహ్నం లోపల 95%, 96% కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు తొలి 5 సంతకాల్లో ఏదైతే చెప్పారో పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు, అలాగే పూర్తి బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు, మెడికల్ అసిస్టెన్స్ ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు. దేశంలో ఎక్కడా లేనటువంటి పెన్షన్ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంచడం జరుగుతూ ఉంది. మన దేశం మొత్తం మీద, అంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్న గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టిపోయినా కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు అనేది మిగతా రాష్ట్ర ప్రజలంతా మన రాష్ట్రాన్ని చూసే పరిస్థితి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఉండే నాయకుడు, అంటే ఇండస్ట్రీస్, అంటే రెవెన్యూ జనరేట్ చేసే నాయకుడు. ఎట్లా చేస్తున్నారు, ఇంత 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కానీ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మిగతా ముఖ్యమంత్రులంతా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు చూసే పరిస్థితి. ఇవే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 16 నెలల కాలంలోనే తీసుకొచ్చి దాదాపు 10 లక్షల ఉద్యోగాలకి రూపకల్పన చేశారు. అంటే ఎక్కడెక్కడో విదేశీ ఇండస్ట్రీస్ని, మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన చేసి అనేకమైనటువంటి అక్కడ ఉండే ఇండస్ట్రీస్ అయితే ఏమి, క్రికెట్ స్టేడియంస్ అయితే ఏమి, యూనివర్సిటీ అయితే ఏమి సందర్శించి అక్కడికి మనకి ఏం డిఫరెన్స్, అక్కడ ఏమన్నా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా ఇక్కడ అనేది సర్వే చేసుకొని నారా లోకేష్ గారు రావడం జరిగింది. అలాగే ఇంకోవైపు ఇండస్ట్రీస్ ఈ నెల 14, 15 విశాఖలో సమ్మిట్ జరుగుతూ ఉంది. 14, 15 తేదీలు ఆ రోజు ఇండస్ట్రియలిస్ట్ని ఇన్వైట్ చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు దుబాయ్ వెళ్ళడం జరిగింది. దుబాయ్ అయితే ఏమి, అబుదాబి అయితే, యూఏఈ మొత్తం తిరిగి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మార్కెటింగ్ చేసే పరిస్థితి. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ బయట కంట్రీస్కి పోయి ఇలా చేస్తా ఉన్నాడు, చేయట్లేదు. గతంలో 5 ఏళ్ళు ఉండే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తిరగాలంటేనే పరదాలు కట్టుకొని చెట్టు కొట్టించి తిరిగే పరిస్థితి. ఏ రోజు బయట ప్రజల్లోకి వచ్చి ఒక క్యాన్వాస్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు 1వ తేదీ వస్తే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ పంచడం జరుగుతూ ఉంది ప్రజల్లోకి వచ్చి. అలాగే ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టి ప్రజల్లో తిరిగే పరిస్థితి. ఇలాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు. తొలి 5 సంతకాలు పెన్షన్స్ అయితే ఏమి, అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ అయితే, గత 5 ఏళ్ళు మా ఎన్టీఆర్ పథకంకి పేరు వస్తుందని చెప్పేసి అన్న క్యాంటీన్లు మూసేస్తే, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 205 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేపించి కేవలం 5 రూపాయలకే పేద ప్రజలకు అన్నం పెట్టే పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 3 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. 3 అన్న క్యాంటీన్లు ఆర్ట్స్ కాలేజీ దగ్గర స్టూడెంట్స్ అయితే ఏమి, అలాగే పోల్ టౌన్లో హమాలీలు అయితే ఏమి, అలాగే బల్లార్ బైపాస్లో అక్కడ ఉండే కార్మికులు అయితే ఏమి, వీళ్ళంతా గతంలో మేము ఇబ్బంది పడ్డాం. ఈరోజు మళ్ళా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేపించి మాకు మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయితే, రాత్రి భోజనం అయితే, పొద్దున్నే టిఫిన్ కేవలం 5 రూపాయలతోనే పెట్టడం జరిగింది అని చెప్పేసి గ్రాండ్గా ఉండే పరిస్థితి. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, పిచ్చి తుక్కులకు మాదిరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల భూములు కాజేసే పరిస్థితి చేస్తే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ రద్దు చేశారు. అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు కేవలం సంవత్సరం కాలంలోనే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పారదర్శకంగా, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా 16,347 ఉద్యోగాలు ఈరోజు పారదర్శకంగా ఫిల్అప్ చేశారు. అవే కాకుండా ఈ సంవత్సరం కానీ మళ్ళీ డిఐసి కొత్త నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు. ఇవే కాకుండా
దీపం పథకం అయితే ఏమి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ కార్పొరేషన్లో బీసీలకు 38,000 కోట్ల బడ్జెట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీలు అయితే ఏమి, అలాగే ఈరోజు సూర్యగారి ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ ఇచ్చే పరిస్థితి, అలాగే 70% 70,000 రూపాయలు ఈరోజు బీసీలకి సబ్సిడీ ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16 నెలల కాలంలోనే బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. అలాగే అర్బన్ నియోజకవర్గానికి వస్తే డంపింగ్ యార్డ్ 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఈరోజు అక్టోబర్ 2వ తేదీ లోపల క్లీన్ చేద్దాం అనుకున్నాం. వర్షాభావం వల్ల ఇంకొక 4 రోజులు లేట్ అయింది. అది ఆ డంపింగ్ యార్డ్ క్లీన్ చేసేసి మొత్తం ఒక ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తున్నాం. అక్కడ తీసుకొచ్చేసి అంటే ఏ రోజు చెత్త ఆ రోజు క్లీన్ చేసేసి మొత్తం ఇండస్ట్రీకి పంపించే పరిస్థితి. మొత్తం 12 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మాత్రం ఇండస్ట్రీకి తీసుకొని మిగతా 10 ఎకరాలని పార్క్ డెవలప్ చేసే విధంగా అక్కడ కార్యాచరణ రూపొందించాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రపోజల్స్ పెట్టి పంపించాం. అలాగే నడిమొంక పొర్లిపోతా ఉంది, దానికి సంబంధించింది కానీ 80 కోట్లతో డిపిఆర్లు చేపించాం. లాస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా వదిలేస్తే అనేకమైనటువంటి కాలనీలు మునిగిపోయినాయి. రజక్ నగర్ అయితే సోమనాథ్ ఇవన్నీ నీళ్ళు వచ్చి బాగా మునిగిపోయినాయి. కానీ ఈ సంవత్సరం అంత గతంలో కన్నా ఎక్కువ నీళ్ళు వచ్చినా కానీ కాలనీలోకి పోకోకుండా ఈసారి మేము ముందే చర్యలు తీసుకొని నీళ్లు ఫ్రీగా పోయేటట్లుగా చేసాం. రుద్రంపేట అక్కడక్కడ మునిగిపోవడం జరిగింది. దానికి కానీ కలెక్టర్ గారితో మాట్లాడి ఫండ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించే విధంగా కార్యాచరణ తీసుకొచ్చామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనంతపూర్లో డ్రైన్లు అయితేమి, సీసీ రోడ్లు అయితేమి, ఇంతకుముందు డబ్బులు ఏ వచ్చినా మున్సిపాలిటీ ఫండ్స్ కానీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయేది. ఇక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ అంతా గవర్నమెంట్ తీసుకొని డైవర్సిఫికేషన్, మన మున్సిపాలిటీ ఫండ్స్ కానీ గవర్నమెంట్ తీసుకొని డైవర్సిఫికేషన్ చేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు ఆ మున్సిపాలిటీ వాడే విధంగా చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈరోజు దాదాపు ఈ 6 నెలల కాలంలోనే 30 కోట్లు వర్కులు ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డ్రైన్లు అశోక్ నగర్లో ఇవన్నీ డ్రైన్లు కానీ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే వడ్డెర్ల కాలనీ కొని 50 లక్షలతో ఈరోజు రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమి, అనేకమైన డెవలప్మెంట్స్ కేవలం ఈ 16 నెలల కాలంలో జరిగాయని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతున్నారు రైతుల గురించి ఏం తెలుసాయా నీకు? కనీసం మీ 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ ఒక ట్రిప్ ఇచ్చారా? కనీసం ఒక క్యూసెక్ వాటర్ ఎక్కువ తీసుకొచ్చారా గతంలో కన్నా? మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,300 క్యూసెక్లకి వచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం ఎక్కడన్నా 1 మీటర్ కాలం వెడల్పు చేశారా? ఒక తట్టేడు మత్తి ఎత్తినారా? మేము వచ్చిన తర్వాత 100 రోజుల కాలంలోనే దాదాపు 800 కోట్ల రూపాయలతో 1,800 క్యూసెక్లు వచ్చే వాటర్ని 3,800 క్యూసెక్ వచ్చే విధంగా తయారు చేసాం. మొన్న మా మినిస్టర్ గారు కేశవ్ గారు చెప్పారు, 3,800 కాదు 4,000 క్యూసెక్లు వచ్చే విధంగా మీరు ట్రై చేయండి అని చెప్పేసి అధికారులుగానే ఆదేశించడం జరిగింది. ఇవన్నీ నీకు కనిపించట్లేదా? గతంలో 5 ఏళ్లలో ఎక్కడన్నా రైతుల గురించి మీరు ఆలోచించారా? ఎక్కడన్నా రైతులకు ₹1 మేలు విధంగా చూసారా? హార్టికల్చర్ హబ్ తీసుకొచ్చేసి ఈరోజు హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా ఈరోజు అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా తీర్చే పరిస్థితి కనిపిస్తాం. మా అనుచరులే కాదు, మా నాయకుల అనుచరులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడైనా చూపించమనండి. నేను ఇంతవరకు గత 16 నెలల్లో ఎక్కడన్నా ఒక సెంటు నా అనుచరుల పేరు మీద కానీ నా బంధువుల పేర్ల మీద కానీ ఎక్కడన్నా కానీ ఒక సెంటు భూమి రిజిస్టర్ అయిందేమో అని చూపించమనండి. ఎక్కడే కానీ లేదు. మీ తమ్ముళ్ళ పేరు మీద, మీ అన్నదమ్ముల పేరు మీద దాదాపు రోటరీ పేరు దగ్గరే 90 ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డీసీ ల్యాండ్స్ 450 ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉంది. మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా? కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు, మీ అన్నదమ్ములు. ఎక్కడన్నా ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నారా? లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా? లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా? ఎట్లా సంపాదించారు 450 ఎకరాలు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీ విధంగా మీ ముఖంగా ఒక 90 ఎకరాలు రోటరీపురంలోనే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు గత 5 ఏళ్లలో. సర్వే నంబర్లు అన్ని పొద్దున్న చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? అనంత వెంకటరామరెడ్డి గారు ఆలోచించాలా. బురద జల్లేటప్పుడు మనం ఏం చేసాం? గతంలో 40 ఏళ్ల రాజకీయంలో మనం ఏం చేసాం? ఎక్కడైనా అనంతపురం అభివృద్ధి చేశామా? లేకపోతే కబ్జాలు చేశామా? లేకపోతే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది? కనీసం మీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ, మీకు 40 ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది. కనీసం ఆలోచించాలి. మీరు ఎదుటి వాళ్ళు మీరు బురద జల్లేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు కనీసం మీరు ఆలోచించాలి. మీ ముఖ్యమంత్రి ఎలాగో ఒక ఛాన్సు అని చెప్పి అలాగే
లేనిపోని అబద్ధాలు చెప్పి 1-2 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించాడు గత 5 ఏళ్ళలో. కానీ ఈరోజు ప్రజలు మేల్కొన్నారు. కనీసం మీకు డిపాజిట్లు రాకోకుండా చేసే పరిస్థితి. 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. నిన్నటికి నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే కనీసం నీకు డిపాజిట్ కానీ రాలేదు. రేపు పొద్దున 11 సీట్లు కానీ రాకోకుండా ప్రజలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను.